ఈ క్వశ్చన్ మీరు అనుకున్నంత డిఫికల్ట్ ఏం కాదు, ఒక కాన్సెప్ట్ తెలుసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అదేంటో చూద్దాం. సో మనకి ఫ్రాక్షన్స్ తెలుసు కదా, 1/2, 1/3, 1/4. వీటికి మనం డెసిమల్ వాల్యూస్ అంతా రాద్దాం. 1/2 అంటే 0.5 కదా, అందరికీ తెలిసిందే. 1/3 అంటే 0.33 అండ్ 1/4 అంటే 0.25. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. సో అన్ని ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్ 1 ఉంది, కానీ డినామినేటర్ మారుతుంది. ఓకే, సో 1/3 వాల్యూ వచ్చి 0.33. ఓకే, సో డినామినేటర్ మారితే ఫ్రాక్షన్ వాల్యూ ఎలా మారుతుందో అబ్జర్వ్ చేయండి. సో 3 ఉండాల్సిన డినామినేటర్ కాస్త 2 అయింది అనుకోండి, డినామినేటర్ తగ్గింది. 1/2 వాల్యూ అంటే 0.5. సో డినామినేటర్ తగ్గితే ఫ్రాక్షన్ వాల్యూ ఏమైంది, పెరిగింది. అంటే డినామినేటర్ పెరిగితే 1/3 ఉండాల్సింది 1/4 అయితే డినామినేటర్ వాల్యూ పెరిగితే ఫ్రాక్షన్ వాల్యూ తగ్గింది, అంటే ఆపోజిట్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్, చాలా సింపులే. దీన్ని మనం ఇప్పుడు అప్లై చేద్దాం. సో ఎక్స్ వాల్యూ ఏమొచ్చారు ఇక్కడ 1/2 + 3/4 + సంథింగ్. ఓకే, సో మీరు కాసేపు ఈ పార్ట్ని పక్కన పెట్టండి. సో ఏముంది, మనకి 1/2 ఉంది. 1/2 వాల్యూ ఎంత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 1/2 = 0.5. అయితే ఇక్కడ డినామినేటర్ 2 కాదు, 2తో పాటు కొంచెం ఎక్స్ట్రా పార్ట్ అనేది యాడ్ చేశారు. సో ఏమవుతుంది, 2కి ఇది యాడ్ చేసినప్పుడు డినామినేటర్ వాల్యూ 2 కంటే పెరుగుతుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, డినామినేటర్ పెరిగితే ఫ్రాక్షన్ వాల్యూ తగ్గుతుంది. సో ఎక్స్ వాల్యూ 0.5 ఉండదు, అంతకంటే తక్కువ ఉండాలన్నమాట. ఓకే, సో దిస్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 0.5. సో అవర్ ఆన్సర్ షుడ్ బి ఎక్స్ షుడ్ బి ఇన్ బిట్వీన్ 0 and 0.5. సో కాన్సెప్ట్ చిన్నదే, కానీ మీరు కరెక్ట్గా యూజ్ చేస్తే పెద్ద క్వశ్చన్ కూడా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు.